ఎండలు మండిపోతున్నాయల్లా చల్లటి ముచ్చటేందంటే ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు రేపు కేరళను చేరుకుంటాయట. అటెన్కి 5 రోజులకు మన తానికొస్తాయి. దున్నుకాలకు తయారుండురని సాటింపేసిండ్రు వాతావరణ శాఖలు. ఇక హెడ్లైన్ చూస్తే కడమ వార్తలన్నీ చెప్పుకుందాం. రాష్ట్ర గీతం రాజముద్ర మీద నజర్. పరేడ్ గ్రౌండ్ లా పనులైతున్నాయి జోరు. జూలైలో జరగొచ్చునట కులగణన. జల్దిన చెయ్యాలనే బీసీల ఆపోచన. మంది ఫోన్లు ట్యాపింగ్. బయటపడుతుంది రోజుకో సీక్రెట్. కూరగాయలు సరుకులు మస్తు పీరం. ఆనలు పడేదాకా తప్పదు రేట్ల కష్టం. రామయ్యకు దుబ్బాక ఇక్కత్. 7 వారాలకొచ్చింది ఆర్డర్. ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, లీడర్లు, కవులు, కళాకారులు 3.5 కోట్ల మంది పబ్లిక్ కు ఒక్కటిగా కొట్లాడితే మన రాష్ట్రం మనకైంది. ఓ దశల యూనివర్సిటీల విద్యార్థులే ముంగటబడి ఉద్యమాన్ని నడిపిండ్రు. సకల జనుల సమ్మె, వంట వార్పు, ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్, ఎన్నో పోరాటాలు, బలిదానాలు జరిగినాయి. మన రాష్ట్రం మనకై 10 ఏళ్లు కావస్తున్నాయల్లా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఫస్ట్ పండుగ కోసం గిట్ల రెడైతున్నారు. తెలంగాణ 10 ఏళ్ల పండుగకు ఇంకో 3 రోజులే ఉన్నది. సంబరాలకు పరేడ్ గ్రౌండ్ రెడీ అవుతుంది. మన రాష్ట్ర గీతము కొత్త రాజముద్ర గాదినమే పబ్లిక్ లకి ఇడుస్తున్నారు. రాజముద్రలో ఏమేం మార్పులు చేయాలనో ఇలా జూబ్లీ హిల్స్ లో సీఎం సార్ ఇంటనే మళ్ళొక పారి మీటింగ్ పెట్టిర్రు. ఆర్టిస్ట్ రుద్రరాజేశము, మంత్రి జోపల్లి సారు, ప్రొఫెసర్ కోదండరామ్ సారు, జేఏసీ లీడర్ రఘు సారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన లీడర్లు ఉన్నారు. తెలంగాణ పోరాటము అమర త్యాగాలు కనబడతట్టు రాజముద్ర తయారు చేస్తున్నారట. ఆల్రెడీ 2 రోజుల కిందటనే మీటింగ్ పెట్టి కొన్ని మార్పులు చేసి కొత్తగా రెడీ చేసిన డిజైన్ ఫైనల్ చేసే పని నడిచింది అన్నట్టు. ఇదైనాక రాష్ట్ర గీతం ఫైనల్ చేసుడు మీద డిప్యూటీ సీఎం బట్టి సారు, పాట రాసిన అందశ్రీ సారు, సప్పులు కొట్టిన కిరవాన్ సార్ తోటి మీటింగ్ నడిచింది. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకున్నది మేయర్ మేడము. నిన్ననే సీఎం సార్ ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మేడాన్ని పిలిచిండు సంబరాలకు రావాలని. ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాన్యోళ్ళు, కవులు, కళాకారులకు సన్మానం చేస్తున్నారు. ఎవరెవరిని విలువల్లో లిస్టు రెడీ చేసే పని కోదండరామ్ సార్ కి అప్ప చెప్పిండ్రు. ఇక ఐతారం నాడు పొద్దుగాల గన్ పార్క్ లో అమరవీరులను తలుచుకొని పరేడ్ గ్రౌండ్ లో సంబరాలు చాలు చేస్తే పొద్దుముఖంగా ట్యాంక్ బండ్ మీద ఒడుస్తాయి అన్నట్టు. తెలంగాణ వచ్చిన కొత్తలా సకల జనుల సర్వే అని చేసిండ్రు. ఇంట్లో ఎందరుంటారు, ఏం చేస్తారు, బండుందా, కారుందా, భూమి ఎంతుంది, కులమేంది, సొంతూరు ఎక్కడా, ఏడ చదివిండ్రు, సగలం వివరాలు రాసుకవేండ్రు. సర్వేలో లేకుంటే ఆయంత సర్కార్ పథకాలు అందవేమో అని ఎక్కడెక్కడికో బతకవేన వాళ్ళంతా సొంతూరు బాట పట్టిండ్రు. కానీ అంత చేసినా గా సర్వకథ ఏమైందో 9.5 ఏండ్ల ఏలువడిలా బయట పెట్టలేదు కారోళ్ళు. ఇక కాంగ్రెస్ సర్కారోళ్ళు గీ పని ముంగటేసుకున్నారు. ఇక కులగణన మీద నజరేసింది సర్కారు. జూలై నెలనే సురువు చేస్తారట. వచ్చే నెల 4 తారీఖు నాడు ఓట్లు లెక్క పెట్టి ఎన్నికల కూడా ఒడుసుడే ఆల్చము. సీఎం రేవంత్ రెడ్డి సారు, బీసీ మంత్రి పొన్నం సారు ఆఫీసర్లతో కూర్చొని ఎట్లా చేయాలని డిసైడ్ చేస్తారట. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటారట. అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెడతారట. కులగణన ఎట్లా చేయాలనేది ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తారట. అసెంబ్లీ ఓట్లకు ముందు మేనిఫెస్టోలనే పెట్టిరు కాబట్టి ఎల్లమే అమలు చేసే ఆలోచనలు ఉన్నారన్నట్టు. ఆల్రెడీ ఊళ్ళ సర్పంచ్ల టైం ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. జూలైలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం కూడా అయిపోతుంది. అటు ఇంకా మున్సిపాలిటీలు కూడా లైన్లోనే ఉన్నాయి. కులగణన చేసినాక లోకల్ బాడీ ఓట్లకు పోవాలనేది ఓ దిక్కు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా సర్కార్ కూడా గదే ఆలోచన చేస్తుంది అన్నట్టు. కులాల లెక్క తేలితే రిజర్వేషన్ల మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న మాకు ఎక్కువ టికెట్లు వస్తాయి అనేది బీసీ సంఘాల ఆపోచన. పాత సర్కార్ కావాలని లోకల్ బాడీలో మాకు రిజర్వేషన్లు తగ్గించిరు. ఈ తాపకట్ల కావద్దంటే పక్క కులగణన ఇవ్వాల్సిందే అనేది బీసీల డిమాండ్. చూడాలి మరి సర్కార్ ఎట్లెట్లా చేస్తుందో. కొందరు ఆఫీసర్లు ఉంటారులా, రూల్ అంటే రూలే, పవర్లో ఎవ్వరున్నా సరే రూల్ తప్పి అస్సలు పనిచేయరు. కానీ కొందరు అట్లా కాదు, ఏలేటోళ్ళు ఎట్లా చెప్తే అట్లా రూల్స్ గీల్స్ జాంతానై మీదికెళ్ళి ఆర్డర్ వచ్చుడు, అమలు చేసుడు. కాకుంటే ఇవాళ ఎవరి కోసం పనిచేస్తున్నామో వాళ్ళు ఎల్లకాలం ఉండరన్న ముచ్చట మర్చిపోతున్నారు. ఏదో ఎందుకుల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకోర్రి, దొంగల్ని దొరకబట్టిన పోలీసులే ఆఖరికి దొంగలైరి.
పంతనం అంటే ప్రవీణ్ రావు గారిదే పో. జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నించేటోళ్ళు ఇట్లా 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రంటే చూడురిగా. ట్యాపింగ్ టీమ్ తో మాట్లాడటానికి ప్రవీణ్ గారి దగ్గర సపరేట్ 8 ఫోన్లు పెట్టుకుండట. పరారై అమెరికాలో ఉన్న ఎస్ఐబి పాత బాస్ ప్రభాకర్ రావు గారి ఆర్డర్లతో నడిచింది కథ అంతా. కొత్తగా 50 హార్డ్ డిస్కులు కొనుకొచ్చి 17 కంప్యూటర్లతోటి ట్యాపింగ్ చేసిర్రట. మీదికెళ్లి నంబర్లు పంపుడు, వీళ్ళు సీక్రెట్ గా ఫోన్ లీనుడు, ప్రతిపక్షాల పైసలు పట్టేసుడు, రికార్డుల హవాలా పైకమని రాసుడు. మూడో పారి కార్ను పవర్లకు తీసుకొస్తానికి మనోళ్ళు ఇంత కష్టపడితే కథ అంతా అడ్డం తిరిగి పబ్లిక్ ప్రతిపక్షంలకు ఊకుండా పెట్టిండ్రు. సర్కార్ మారంగానే ట్యాపింగ్ ఆపేసిండ్రు. హార్డ్ డిస్కులు నాగోల్ ముసారాంబాగ్ దగ్గర మూసిల పడేస్తే ఫోన్లు, పెన్ డ్రైవ్లు బేగంపేట నాలాలేసిండ్రట. ట్యాపింగ్ టీం ఎంక్వైరీ చేస్తుంటే రోజుకో కొత్త ముచ్చట చెప్తున్నారు. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైన నేరం కాదు. దేశ ద్రోహానికి సంబంధించిన అంశం అయితే మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు. సిబిఐతోనే ఎంక్వైరీ చేపియాలని ఇటు సర్కారోళ్ళు అటు బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాయి. అలా బీఆర్ఎస్ లీడర్లు గీ మాటానికి వచ్చిండ్రు. క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు ఈ లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించు నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆఖరికి ఏం తేలుస్తారో. ఓ రాదక్క, ఏం కూర వండినవే? గింతంత ఏషే రాదు, మీ మరిది తొక్కు మెచ్చుతలేడు. నేనేడొండిన చెల్లె మొన్న 20 కాయలు తెచ్చి మామిడికాయ తొక్కు పెడితే అదే తింటాన్నాం. రమక్క నువ్వేం వండినవే? మాది నిమ్మకాయ తొక్కే. ఓ స్వప్నక్క నువ్వన్న ఏషే రాదే? మా ఇంట్లో తొక్కే ఉన్నదే చెల్లె. ఇదెక్కడి పాపమే? అందరికందరు తొక్కు తినే బతుకుతున్నారే. ఇంత కూర వండుకుంటే ఏమాయే? అట్లనా? ఓ పారి అట్లా మార్కెట్ పోయి రాపో తెలుస్తుంది. ఇగో గిట్లున్నాయుల్లా అమ్మలక్కల ముచ్చట్లు. బెండకాయ బుగులు పుట్టిస్తుంది, దొండకాయ దగ్గర రాణిస్తలేదు, బీరకాయ బేరాలు లేవంటుంది, వంకాయ వద్దే వద్దంటుంది, క్యాప్సికం కాక పుట్టిస్తుంది, మిర్చి మండిపోతుంది. ఆకుకూరలు అసంట బొమ్మంటుంటే టమాటా అయితే తగ్గేదే లేదంటుంది. మార్కెట్ లో ఏ కూరగాయలు ముట్టుకున్నా పిటాన పిరం ఉన్నాయి రేట్లు. 2 వద్దుల ముంగట కిలో 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చినాయి. ఇప్పుడు 60, 80, కొన్ని అయితే 100 దాటి 120 మీద కూకున్నాయి. కేజీ 120 రూపాయలు అంటే సామాన్య మానవుడు తినాలంటే కష్టం అవుతుంది. బాగా రేట్లు పెరిగినాయి. టమాటా అయినా మొన్న 20 రూపాయల కిలో ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు 100 రూపాయల దాకా పోయేటట్టే ఉంది. బీరకాయలు కూడా అంతే 120 అట్లా చెప్తున్నారు. మొన్న దాకా 50 రూపాయలు ఉండే. నిత్యావసర వస్తువులు కూడా ఉప్పు, పప్పు అన్ని, నూనె, ఆయిల్ అన్ని కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 20 రూపాయల పాలకూర తీసుకున్నది ఇంతకుముందు 10 రూపాయలకు 5 ఇచ్చేది, 6 ఇచ్చేది. ఇక 10 నోటు పోయి ఇప్పుడు 20 నోటు అయ్యి 20కి 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఇక ముందు 30 అవుతుందో 40 అవుతుందో కూడా తెలియదు. అది ఉప్పు పప్పులు నూనెల రేట్లు చూస్తే బగ్గు అంటున్నాయి. కిలో కొనే కాడ అరకిలో కొనుడే కష్టం ఉన్నది. కందిపప్పు వచ్చేసి 190, మినపగుండు 160, పెసరపప్పు 150, అన్ని బీభత్సంగా ఉన్నాయి. ఆయిల్ రేటు, బియ్యము, పాలు, ఉప్పు, పప్పు. ఇంత పచ్చి పులుసు చేసుకుందాం అన్న చింతపండు చూస్తే 120కి మీదనే ఉంది. ఇంత ఎల్లిపాయతో కన్నా నూరుకుందాం అంటే కిలో 300 దాటి 400 కాడికి ఉరుకుతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఇంకా అసలు బాకసాన్ని ఉంటుంది. కిందట ఏడాది 200కి ఇచ్చింది 400 చేసిండు. అలాగే అన్ని రేట్లు పెరిగిపోయాయి. గింతగనం రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే భూమిలో నీళ్లు ఇంకిపోయి పంటలు వండక పండిన పంటలు ఎండలకింత ఆనలకింత ఖరాబై మార్కెట్లకు మాలచ్చుడు తగ్గింది, రేటు పెరిగింది. ధరలు అయితే పెరిగినాయి పాడైపోతున్నాయి కదా. నీళ్ళు కూడా బోర్లలో ఎండిపోయినాయి లేవు. ఇప్పుడు చేనుల పంటలు కూడా పూర ఇదైపోతున్నాయి. మళ్ళా ఎండాకాలంలో 180 వాళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళే వస్తాయట కూరగాయలు. అట్లా కొంత రేటు పెరిగింది అన్నట్టు. గిట్లా అయినాక పేదలు ఏం కొంటారు, ఏం తింటారు? ఆనలు పడి మార్కెట్లకు మాలొచ్చేదాకా కష్టకాలమే ఉన్నది పోరి. పోచంపల్లి ఇక్కత్ చీరలంటే దునియా ఫేమస్. నేతన్నల పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పట్టువైనా కాటన్ చీరలైనా అద్దినట్టు వస్తాయి డిజైన్లు. ఇండ్ల పెండిళ్ళు దావతులైనా అంటే ఇక్కత్ చీరలు పక్కా కొనాల్సిందే. ఆడోళ్ళు పంజాబ్ డ్రెస్లే కాదుల్లో, కాటన్ బట్టతోని మగోళ్ళు అంగిలు కూడా కుట్టించుకొని దొడుగుతున్నారు. ఫ్యాషన్కి ఫ్యాషన్, నేతన్నలకు గిరాకీ. ఇప్పుడు ఇంకో ఏరియాల ఓ కొత్త డిజైన్కు ఈ గుర్తింపు దక్కింది. అయోధ్య రామయ్య అలంకారానికి దుబ్బాక చేనేత బట్టలు రెడైతున్నాయి. లెనిన్ ఇక్కత్ డిజైన్ అంటారు. ఆల్రెడీ ఐతారం ఈ బట్టనే దేవునికి అలంకారం చేసిండ్రు గుడోళ్ళు. 4 నెలల కింద ఢిల్లీలో జరిగిన జౌలి శాఖ ఎగ్జిబిషన్ లా సిద్దిపేట జిల్లా దుబ్బాకల తయారైన ఇక్కత్ చూసిరట. దేవుని సేవ కోసం మంచి డిజైన్లు రెడీ చేయమని ఆర్డర్ వస్తే మనోళ్ళు కొన్ని డిజైన్లు పంపిండ్రు. అందులో ఇది సెలెక్ట్ చేసిరన్నట్టు. ప్రతి ఒక్క రోజు ఒక కలరు 7 రోజులకు 7 కలర్లో
దుస్తులు తయారు చేసి ఇవ్వడానికి వాళ్ళు మాతో మాట్లాడారు. ఒక్కో బట్ట 12 మీటర్ల పొడవుంటదట. దేవునికి రోజుకో తీర్ల నగలతోటి అలంకారం చేసినట్టే రోజుకో రంగు లెక్క వారానికి 7 రంగులొస్తట్టు బట్టలు తయారు చేస్తున్నారు. హగో మగ్గం మీద నేతన్నలు గదే పనులున్నారు. జల్దిన తయారు చేసి పంపిస్తారట. దేవుని సేవల మన దుబ్బాక ఇక్కత్ వాడుడంటే అందరు మురిసిపోయి ముచ్చటే మరి. అటు దేవుని కార్యం, ఇటు నేతన్నలకు గిరాకీ. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? మీతో పాటు ఎవరెవరున్నారు? పలానా రోజు మీ బ్యాంకు ఖాతాల నుంచి పైకం ఇంకొకరికి పంపిండ్రు. డ్రగ్స్ కొనడం కోసమే ఇచ్చిర్రా? పార్టీలు పబ్లకు తరచుగా వెళ్తుంటారా? ఇగో టాలీవుడ్ డ్రగ్స్ కేసుల గిసొంటి క్వశ్చన్లే అడిగేదట. వరుస పెట్టి కేసులు ఉన్నోళ్ళందరినీ ఇంటర్వ్యూలకు పిలుచుడు. వీళ్ళు అడగాల్సింది అడుగుడు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పుడు. ఆఖరికి కేసు ముచ్చటైతే పక్కకు పడ్డది. మరి బెంగళూరులో ఏమైతుందో? హేమక్కకు మళ్ళొక నోటీస్ పంపిరు బెంగళూరు పోలీసులు. ఈ శనివారమే ఎంక్వైరీకి రావాలని ఆర్డర్ వేసిండ్రు. 2 రోజుల కింద డ్రగ్స్ ఇంటర్వ్యూకి పోయేది ఉంటే జ్వరం వచ్చింది, మళ్ళొక పారి వస్తాను మతలబు పంపింది. పానం చూస్తుందని చెప్పినందుకు 4 రోజులు టైం ఇచ్చి జూన్ 1 నాడు రమ్మన్నారు. ముచ్చట ఇట్లుంటే నాకు సంబంధం లేని కేసులు ఇరికిస్తున్నారు, పోలీసుల మీద కోర్టులో ఫైటింగ్ చేస్తా వస్తుందట మేడము. ఏమంటా అని బెంగళూరు డ్రగ్స్ కేసులో ఏమక్క పేరు బయటకు వచ్చిందో గాని రోజుకో కథ కాబట్టి నేను బెంగళూరు పోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను వీడియో విడుదల చేసుడు. ఎమ్మటే పోలీసులకు ఈ ఫోటో బయట పెట్టుడు. అక్క బిర్యానీలు పచ్చళ్ళు పెట్టి వంటలలో మార్కులు కొట్టేదామని చూస్తే పోలీసులు డ్రగ్స్ టెస్ట్ లో ఫుల్ మార్కులతోటి పాస్ చేసిరే. రేవు పార్టీకి పోయినట్టు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంకో 2 రోజులైతే ఇంటర్వ్యూకు బెంగళూరుతో వటవాల్సిందే. మరి ఎంక్వైరీకి పోతుందో మళ్ళీ ముచ్చట చెప్పి దుమ్మా కొడుతుందో చూడాలి మరి. ఇయాల రేపు బగ్గా ఇలువున్నదంటే ఒకటి బంగారం, ఇంకోటి భూములు. కానీ బంగారం బేరం చేస్తట్టు లేదు, భూములు కొంతట్టు లేదు. దినామింత రేటు పెరుగుడు తప్ప తగ్గుడన్న ముచ్చటే లేదు. మరి బంగారం ముచ్చట తర్వాత చెప్పుకుందాం కానీ భూముల కథ చూస్తే గజం దగ్గర కూడా శితం పంచాతులు అవుతున్నాయి. లక్షలు వలికిన భూములు డిమాండ్ పెరిగే వరకు కోట్ల రూపాయలు దాటబట్టే. హీగేముంది, కాలికి కనిపిస్తే చాలు గిట్ల పనితనం చూపిస్తున్నారు. అరేవా, సర్కార్ భూమి కబ్జా పెట్టుడే కాదు, వాళ్ళ పేరు మీద పట్టా కూడా చేసుకున్నారు ముద్దుగా. రంగారెడ్డి జిల్లా గండిపేట దగ్గర 9 ఎకరాల 35 గుంటల గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టినట పాత కారు కార్పొరేటరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పట్నంలో మంత్రి గారికి చాలా దగ్గర మనిషి అట. గా అండ చూసుకొని ఆఫీసర్లకు ఆర్డర్ వేసి దొంగ పట్టాలు పుట్టించిండట. చిత్రం ఏందంటే ఈ జాగల ఇండ్లు లేని పేదోళ్ళకి సాయం చేస్తున్నట్టు గుడిసెలేపిచ్చిండు. అంటే కోట్ల రూపాయలు ఇల్వగల భూమికి ఇట్లా కావాలి పెట్టిండు అన్నట్టు. మొన్నటిదాకా అంటే వాళ్ళ సర్కారే కాబట్టి ఎవరు అడగలేదు. గవర్నమెంట్ మారినాక ఎంక్వైరీ చేస్తే సర్కార్ భూమి అని తెలిసే వరకు దొంగ పట్టాలు క్యాన్సిల్ చేపించి కబ్జా చేసిన దాంట్లో గట్టిని మొత్తం గులగొట్టిచ్చిరు ఆఫీసర్లు. సంవత్సరంన్నర క్రితము పాస్బుక్లు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. దీన్ని 27వ తారీఖు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అసెంబ్లీ ఓట్లలో పబ్లిక్ కార్యాలయాలు గాలి తీసిరు కాబట్టి ఈ ముచ్చట బయటపడ్డది. లేదంటే మళ్ళా 5 ఏళ్లకి కబ్జా భూమిలా ఎంత పెద్ద బిల్డింగులు కట్టున్నావు మరి. మొన్న మా అమ్మమ్మ ఊరికి పోయిననుల్లా. పోయే వరకు జరంత పొద్దుపోయింది. బస్టాండ్ కాడికి మా తాత వచ్చిండు తోలుకపోను. ఇక రాత్రిపూట తొవ్వంట పోతుంటే ఓ తాడు అచ్చం పాము లెక్కనే పడున్నది. ఒక్కపారి చూసి దడుచుకున్నా అనుకోరాదుర్రి. మా తాత చూసి పామెందుకాయే గా తాడును చూసి భయపడతారు పిల్ల అన్నాడు. ఓ తాన పబ్లిక్ సుత గట్లనే బుగులు పడ్డారుల్లా. కానీ తాడును చూసి కాదు, మరేం చూసిండ్రంటే హబ్బేర కొడుకో షిర్తపులున్నట్టున్నది. షెట్లకెళ్ళి వడిపోతున్నది. పబ్లిక్ అంతా గాయి చేసే వరకు ఉరికి గీ ఇంట్లో దాగున్నది. హగో షిర్త షికారి చేస్తుంది గాని దాసుకునుడేందని డౌట్ వస్తుంది కదా. పులి కాదు మరి, అచ్చం పులి లెక్కుండే అడవి పిల్లి. పట్నం కుత్బుల్లపూర్ కైసర్ నగర్ లా డబల్ బెడ్రూమ్ ఇంట్ల పక్కకొచ్చింది. షిర్తపులే ఊర్లోకొచ్చిందని కొందరు బుగులు పడుతుంటే మా ఏరియాకు పులొచ్చిందని కొందరు ఫోటోలు వీడియోలు గుంజుడు. ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పులి కాదు పిల్లి అనగానే నిమ్మలబడ్డారంతా. హగో అచ్చం పులికున్నట్టే ఉన్నాయి పెయ్యంత మచ్చలు. ఇక నిమ్మలంగా దొరికించుకొని గీ డబ్బల గమ్మి కార్లేసుకొని వెళ్ళిపోయిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. అయితే కైసర్ నగర్ అడవి బందుకే ఉంటదట. ఎండలకు అటు దిక్కు గాసం దొరక్క ఇండ్లలకు వచ్చినట్టుంది పాపం. అరే గా రమేష్ గాడేంద్రా ఎప్పుడు కాలు నొస్తుంది కడుపు నొస్తుందని అంటాడు. మల్లేష్ గడైతే మరి 4 అడుగులు వేస్తే ఆయాసం అంటాడు. గా పక్కింటి పోషయ్య తాత చూడు పొద్దుగాల బాయి కాడికి పోయిండంటే పొద్దుముకొస్తాడు. ఎంత హుషారుంటాడు.
గా పోరగాళ్ళు ముసలోళ్ళ కంటే అధ్వానం చేయబట్టిరి. గిట్లనే మాట్లాడుతుంటారు ఊర్లల్లా. నలుగురిని మందలిస్తే ఒకరు ఏదో పరిశాన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మరి గట్లెందుకు అవుతుందంటే ఆ దేశం ఈ దేశం అని ఏం లేదు, దునియా మొత్తంలో 2 ఏళ్ళ హౌస్ తగ్గిందట. అంటే 70 ఏళ్ళు బతికేటోళ్ళు 68 ఏళ్ళు, 65 ఏళ్ళు బతికేటోళ్ళు 63 ఏళ్ళకే కాలం చేస్తురట. అంతా కరోనా పుణ్యమే మరి. ఏహే ఇంకెక్కడి వైరస్ ఎన్నడో తోకవీకే అంటున్నారా? వాజివే అప్పట్లో 2 ఏళ్ళు కోట్ల మంది నాగం పట్టించి లక్షల మందిని మింగినా తుర్తనిపియనట్టుంది. పోత పోత అందరు హౌస్లకి వెళ్ళి 2 ఏళ్ళు గుంజుకపోయింది. పబ్లిక్ అప్పుడెన్నేళ్ళు బతికిరు ఇప్పుడెన్నేళ్ళు బతుకుతురని సర్వేలు చేసి దునియా ఆరోగ్య సంఘమే చెప్పింది ముచ్చట. దీని పాడుగా తక్కువ గోస పెట్టిందా మరి? ఓ దిక్కు పానాలు మింగుడు, ఇంకో దిక్కు బతుకు తెరువు తెలుగు చేసుడు. జాబులు వాయే, ఆఫీసులు మూతవాడే, దందల ఆగమాయే, దవాఖాన్ల వాడితే ఆస్తులు అమ్ముకునే కథ ఆయే. లక్షల రూపాయలు బిల్లులు వస్తుంటే కట్టేటోళ్ళకి బీపీలు వచ్చినాయి బోనస్ కింద. అప్పులు తెచ్చే, బంగారం కుదవబెట్టే, పానాలతోటి బచాయిస్తే అటెంక కొత్త కొత్త రోగాలు బయటవాడే. పెయిల తాకత్ తగ్గి గుండెపోట్లు, కిడ్నీ రోగాలు, క్యాన్సర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అడ్డమైన అంటుకొని దవాఖాన్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. పలానా మనిషి కాలం చేసిందంటే అప్పట్లో కరోనా వచ్చిందా అని అడుగుతున్నారంటే ఏ లెవెల్ ఉందో చూడండిగా. ఇంటి పెద్ద దూరమైన కుటుంబాలు, అయ్యవాళ్ళు జీవిడిస్తే అన్నదైన పిల్లలు బొచ్చాడు మంది. ఈ రంది చేయబట్టే అట్లా కొంత హౌస్ తగ్గుతుందట పబ్లిక్. గలీజ్ గాలి, కల్తీ తిండి చాలదని ఇదొకటి మోపైంది అన్నట్టు మన గండాన. లోన్లు ఇస్తామని, అగ్వకే ప్లాట్లు కొంటామని, మా కంపెనీలా పెట్టుబడి పెడితే ఎక్కువ మిత్తిస్తామని పొద్దుకు 10 ఫోన్లు వస్తుంటాయి. తెలివని నెంబర్లకెళ్ళి వస్తే చాలా మట్టుకు ఎత్తారు కొందరు. ఊకుకే గదే నెంబర్లకెళ్ళి ఫోన్ వస్తే ఎత్తి 4 జోపిడిచి పెడతారు. ఇక ఫోన్లకు వచ్చే మెసేజ్లకైతే లెక్కే లేదు. టంగ టంగ మోగుతూనే ఉంటాయి. ఎవరు పంపుతారో ఎటుకెళ్ళి వస్తాయో తెలియదు. పొరపాటున దర్శనమంటే హియో గిట్ల కావచ్చుల్లా. వాట్సాప్ మెసేజ్ దర్శినందుకు ఉత్త పుణ్యానికి 9.5 లక్షలు పోయినాయి ఈ అన్న అకౌంట్లకెళ్ళి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలా చికెన్ సెంటర్ నడుపుతాడు. పగటిలి 12 దాటినాక వాట్సాప్ లా బ్యాంకులు పంపినట్టు ఓ మెసేజ్ వచ్చిందట. ఏందని తెరిచి చూసిండు. ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసేసరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాంకు తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను. సాయంత్రం 5:58 నా అకౌంట్లోకి వచ్చి 9,60,60,000. కాదన్నట్టు సైబర్ దొంగలు చేసే ఇకమతి ఇదంతా. బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పకుండా, ఏ వివరాలు ఇవ్వకుండా అకౌంట్లకు వెళ్ళి పైసలు కట్ అయినాయి. ఈ మెసేజ్లతోటి మన ఫోన్కు వైరస్ పంపుతున్నారు. పొరపాటున డౌన్లోడ్ చేసుకున్నామా అంటే ఫోన్లున్న బ్యాంక్ వివరాలు మొత్తం అవతలలోకి వెళ్ళిపోతున్నాయి. హగో గట్ల పైసలు ఉడిచిండన్నట్టు ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే ఎంక్వైరీ చేస్తున్నారు. గిసొంటి మెసేజ్లు మీకు సుత రావచ్చు. జర హుషారుండురి మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.